హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మష్రూమ్ కర్రీ చేసాము. ఫస్ట్ మష్రూమ్స్ అని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మసాలా అనేది ముందే మిక్సీ పట్టుకున్నాము. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమోటాస్, ఎర్రగడ్డ అన్నీ మిక్సీ పట్టుకొని తర్వాత వేసుకున్నాక మష్రూమ్స్ వేసి మసాలా యాడ్ చేసుకోవాలి. అందులో పసుపు, కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత పల్లీల పొడి కోసము పల్లీలు వేయించుకున్నాను. ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి 3 వెల్లుల్లి అనేది పొట్టు తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను. ఈ 3 తర్వాత మిక్సీ పట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే పల్లీల పొడి రెడీ అయిపోతుందండి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎగ్ అనేది ఈ విధంగా వన్ సైడ్ ఆమ్లెట్ మాదిరి వేసుకోండి. సైడ్ ఫ్లిప్ అయిన తర్వాత బ్రెడ్ అనేది దాని మీద అటాచ్ చేసుకోండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 టైప్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ అనేది అందుకు అతుక్కపోతుంది. మధ్యలోకి ఇలా 2 పీసెస్ మాదిరి కట్ చేసుకోండి. దాని మీద చాట్ మసాలా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా కారం పొడి అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంతోపాటు అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము పార్క్కి వెళ్ళాము బాబుని తీసుకొని. ఈవినింగ్ వచ్చేసి పార్క్కి వెళ్ళాము బాబుని తీసుకొని, పెద్ద బాబుని. తను కార్ ఎక్కాలి అంటుంటే ఇది బొమ్మల కారు ఎక్కాడు, కానీ ఏడ్చడం స్టార్ట్ చేసింటే ఇంకా నేను కూడా ఎక్కాల్సి వచ్చింది వాడితో పాటు. ఈ విధంగా పార్క్కి అనేది తీసుకెళ్తే ఒక ½ అన్ అవర్ డైలీ పిల్లలకి మైండ్ బాగా రిఫ్రెష్ అవుతుందండి. వేరే పిల్లలతో ఆడుకోవడము, మాట్లాడడం వల్ల వాళ్ళకు కూడా బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా హాలిడేస్ టైంలో నేను తీసుకెళ్తూ ఉంటాను. వర్కింగ్ ఉమెన్స్కి అయితే టైం ఉండదు కాబట్టి ఇలా హాలిడేస్ టైంలో తీసుకెళ్తే వాళ్ళు కూడా మనతో ఉన్న టైం స్పెండ్ చేస్తున్నామనే ఫీలింగ్ వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా నేను సండే టైమ్స్ అలా తీసుకెళ్తూ ఉంటాను మా బాబుని. ఇలాగ ఒక 10 రౌండ్స్ తిప్పారు వాళ్ళు కార్లో. బాగా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. ఈ విధంగా సండే అనేది గడిచిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్